ఈసారి కూడా పిఠాపురం ప్రజల మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆయన పిఠాపురం ప్రజల మధ్య సంబరాలు జరుపుకునేటువంటి ఆలోచనలో మళ్ళీ ఉన్నారు. ఎందుకంటే తనకంటూ ఒక నియోజకవర్గం బలంగా ఉండాలని మొదటి నుంచి కోరుకుంటూ ఉన్నారు. సో వారు ఫోర్ ఫాదర్స్ పాలకొల్లు ఆ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ కూడా ప్రస్తుతం రాజకీయంగా ఆయనకి పిఠాపురం నియోజకవర్గం మరి ఆయన హక్కును చేర్చుకుంది, 70,000 మెజార్టీ ఇచ్చింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా పిఠాపురం నుంచే తాను బరిలో ఉంటానని ఒక ఇండికేషన్ ఆ పార్టీ పెద్దలందరూ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అక్కడే ఆయన ఇల్లు కూడా తీసుకొని అక్కడే ఉంటున్నారు. కాబట్టి మరి రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన నియోజకవర్గం వచ్చేసరికి పిఠాపురం, తన ఇల్లు కూడా ఇంకా పిఠాపురం అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఉన్నారు. కాబట్టి సంక్రాంతి సంబరాలకి పిఠాపురంలో మళ్ళీ ఆయన చేసుకోబోతా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనంతో మమేకమయ్యే నేత, గెలిపించిన పిఠాపురం ప్రజలంటే పంచ ప్రాణాలు ఆయనకి. ఇప్పటికే చాలామందిని చదివిస్తున్నారు. జీతం మొత్తం పిఠాపురం పేద పిల్లలు చదువుకిస్తున్నారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో, పేద పిల్లలు ఉన్నారో వారిని కొంతమంది సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి నెలకి 5,000 రూపాయలు వారి చదువుకి వారి పోషణకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తనకి వచ్చేటువంటి జీతంలో వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది వారికి ఇచ్చేటువంటి